నమస్తే నాన్న. ఈ పుష్పగిరి మహాపుణ్యక్షేత్రము. ఈ మహాపుణ్యక్షేత్రంలో ఇంతవరకు ఎన్నో తరాల నుంచి ఎంతో మంచిగా జరుగుతుంది. కానీ ఈ యొక్క పుష్పగిరి అభివృద్ధికి ఇప్పుడు బట్టి భారవి గారి అనే ఒక దాత అడ్వకేట్ ఈయన ఒక గిరి ప్రదక్షిణ పెట్టి ఈ గిరి ప్రదక్షిణ పెట్టినాంచి భక్తులు బాగా వస్తున్నారు. అయితే ఇంతకుముందు లేరా స్వామి అంటావు, ఇంతకుముందు కూడా భక్తులు బాగా వస్తున్నారు. కానీ ఏమంటే ముందు దారి లేదు, గిరి ప్రదక్షిణకు రోడ్డు లేదు. అటు పోతే నది, ఇటు చూస్తే కొండ. భక్తులు ఎవరైనా వచ్చినా కూడా నదిలో ఎండల కాలం అయితేనే నదిలో నీళ్లు లేనప్పుడు మాత్రమే దేవుని దర్శనానికి వచ్చేవాళ్ళు. నీళ్లు లేనప్పుడు, నీళ్లు ఉన్నప్పుడు రాలేరు, దారి లేదు. ఇప్పుడు ఏదో దేవుని దగ్గర రోడ్డు పడింది. ఈ రోడ్డు పడినాంచి ఈ యొక్క మంచి సంకల్పము గిరి ప్రదక్షిణ పెట్టారు. ఈ గిరి ప్రదక్షిణలో కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న గుళ్ళు దేవస్థానములు బయటపడినాయి. ఆ గుళ్ళు కూడా మంచిగా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ మేము కూడా కొన్ని శతాబ్దాలుగా తరతరముగా అమ్మవారి దుర్గాదేవి సేవకులము. సేవకులతో పాటు మేము అనువంశముగా ఒక అమ్మవారి సేవకులుగా కాక ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణము కూడా దాతల సహకారముతో ఆలయమును మంచిగా అమ్మవారు సేవ చేసుకుంటూ ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం చేస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా దాతల యొక్క సహాయంతో అమ్మవారి సేవలో మంచిగా చేసుకుంటున్నాము. ప్రతి పౌర్ణమి కూడా ఇప్పుడు ఒక సంవత్సరం పైన అయినది. ప్రతి యొక్క పౌర్ణమి కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఈరోజు ముఖ్య విశేషం ఏమిటంటే మాఘమాసము బుధవారము పౌర్ణమి స్వామి యొక్క విశేషమైన మాఘమాసములో చాలా చాలా పవిత్రమైన స్వామి పరమేశ్వరుని సేవలు. ఈ మాఘమాసము మహాపౌర్ణమి రోజున భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బాలుస్వామి.